హాయ్ ఫ్రెండ్స్, మొన్న గురు పూజకి వెళ్ళమన్నాను కదా, అక్కడ అన్నప్రసాదం అన్నమాట. వేడుక ఫంక్షన్ హాల్లో మచిలీపట్నం. అసలు ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగా పెట్టారు. అంటే ఏమంటారు, అంతమందికి భోజనం ఎంత మంచిగా అంటే నాకు బాగా నచ్చింది. పప్పు, హల్వా, పులిహోర, వంకాయ కర్రీ, సాంబార్, పెరుగు, పచ్చడి, అట్లాగే సాంబార్లోకి అప్పడాలు, ఇంకా అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళ డాడీ చూడండి ఎట్లా తీసుకుంటున్నారు. నెయ్యి కూడా వేశారు. నెయ్యి పిల్లలు తినరు, కానీ అది ఏంటో అని తెలియక వాళ్ళు ఏం చేసుకున్నారు. మేమిద్దరు నెయ్యి అని చెప్పేసి మేమిద్దరం ఆగిపోయాం. నాకు నెయ్యి పడదు, తనకి పడదు. మా పిల్లలు అది ఏంటో తెలియక వేయించుకోవడం వల్ల వాళ్ళ డాడీ తీసుకుంటున్నారు అన్నమాట. ఫైనల్గా నా ఫుడ్ అయితే అయిపోయింది, తినేసా. మా పిల్లలకి తినిపిస్తానంటే నేనే తింటానన్నాడు మా రాకీ. ఇంకా వాడే తింటున్నాడు కదా అని చెప్పేసి వెయిట్ చేసాము. చూడండి ఎన్ని ట్రిక్లు ఫోన్ చేయడానికి భలే వేషాలు వేస్తూ ఉంటాడు. ఇంకా వాటర్ అది తెచ్చేసి పిల్లలకి ఇచ్చేసాము. తర్వాత వాళ్ళది భోజనం అయిపోయింది. అక్కడ క్రౌడ్ మామూలుగా లేదు అసలు. ఇంకా పిల్లలకి భోజనం అయిపోయాక హ్యాండ్ వాష్ చేస్తాము. చేసాక వాళ్ళన్నీ చేయించాడు. వాడు ఎత్తుకుంటా అన్నాడు, ఇంకా సర్లే అని చెప్పేసి చేయించాడు. బయట నుంచి లోపల వరకు పెడుతున్నారు. బయట ఒక లైన్, లోపల ఇంకా ప్లేస్ ఉంటుంది. ఇలా వెళ్ళాలి ఎంట్రన్స్. అయితే మేము ఏం చేసామంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంక లోపలికి వెళ్ళకుండా బయటే చేస్తాం మేము భోజనాలు. లోపల బయట క్రౌడ్ ఉండడం వల్ల పెట్టేస్తారన్నమాట. ఎక్కువగా అటు ఇటు మెయింటైన్ అవుతుందని. అండ్ పూజ ఇక్కడ జరిగింది. చూడండి ఫంక్షన్ హాల్ ఎంత గ్రాండ్గా ఉందో, చాలా బాగుంటుంది. మా వాడు అలా వేషాలు వేస్తుంటే ఇంకా వచ్చేసాము. ఇది ఒక ఫంక్షన్ హాల్ కదా, విడిదిల్లవన్నీ ఉంది. ఫస్ట్లో చేయాల్సింది లాస్ట్లో చూపించా.